పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల రెవెన్యూ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మెరుపుదాడి చేశారు. రాయదండి గ్రామానికి చెందిన రైతు వెంకటస్వామి వద్ద భూమి రిజిస్ట్రేషన్ పనుల కోసం 10,000 లంచం తీసుకుంటుండగా ఆర్ఐ శ్రీమాన్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. లంచం డిమాండ్ చేయడంతో రైతు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతర్గాం మండల్ ఆర్ఐ గారిని ఏసీబీ దాడి చేసి రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. రాయదండి గ్రామానికి చెందిన ఒక రైతు వాళ్ళ ఫాదర్ పేరు మీద భూభారతిలో వాళ్ళ ఫాదర్ చనిపోయినందున వాళ్ళ మదర్ పేరు మీద భూమిని మార్చాలని చెప్పేసి ధరణిలో ఇంతకుముందు తప్పుగా పడి ఉంటుంది. దాన్ని ఫీల్డ్ ఎంక్వైరీ చేసి మార్చాలని చెప్పేసి ఆయన అప్లికేషన్ పెట్టుకుంటాడు. జూన్ భూభారతి గ్రామ సభల సదస్సు జరిగినప్పుడు ఆయన అప్లికేషన్ పెట్టుకుంటాడు. 6వ నెల నుండి అతను ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అయినా అతని పని కాదు. రీసెంట్గా ఆర్ఐ గారిని కలిస్తే ఆర్ఐ గారు అది మోకా మీద వెరిఫై చేసి ఆ రిపోర్టు తహసీల్దార్ గారికి ఫార్వర్డ్ చేయాలంటే ఆయనకు లంచంగా 10,000 రూపాయలు కావాలని అడుగుతాడు. అది ఈరోజు ఆ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటా ఉంటే ఆర్ఐ శ్రీమాన్ గారిని రెడ్ హ్యాండ్. ఖమ్మం జిల్లా లంకపల్లిలో పట్టపగలే జరిగిన ఒక వింత దొంగతనం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోని మసీదులో మౌల్వీగా పనిచేస్తున్న మహమ్మద్ కమాలుద్దీన్ దంపతులు షాప్కు వెళ్లిన సమయంలో దుండగులు వారి ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాలోని 10,000 నగదు, సుమారు 5 గ్రాముల బంగారం, 455 గ్రాముల వెండి ఆభరణాలను అపహరించడమే కాకుండా దొంగలు చేసిన పనికి పోలీసులు సైతం విస్మయానికి గురవుతున్నారు. నగలతో పాటు ఏకంగా గ్యాస్ సిలిండర్, 15 లీటర్ల వంట నూనెను కూడా ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. एक बहू का गया 6 तौले का, एक मेरा 5 तौले का, एक गले का है 12 तौले का, एक हाथ का है 16 तौले का, नाक का है 2 फुटकियाँ 55 पैसे का, वो 15,000 एक फुटकी का, 2 फुटकी लेके गया और वो आइट कैन लेके गया, 10,000 रुपया लेके गया, चूल्हा लेके पट्टा इतना लेके गया, ज्यादा कुछ नहीं, एक चार्जर लेके वो क्या है चार्जर ये सब भी लेके गए। हम लोग दुकान गए में सभी दुकान से कर रहे थे। हम लोग मटन रखने आए तो कुकुल दाल लेके गए, फिर आके वो तोड़े जब से 11 बजे की 20 के अंदर में छुआ 10 बजे। मैं झारखंड से आके लंकापल्ली मस्जिद में मैं इमामत करता हूँ गुरुवार, है ना। तो आज सुबह हम दुकान गए, दुकान से आने के बाद 11 बजे यहाँ पे क्या देखते हैं, आगे ताला तोड़ के हमारे है ना गैस भंडा, बाद में 10,000 रुपये, बाद में जेवर, है ना, बाद में एक ऑयल कैन, है ना 15 kg के, बाद में क्या ये चार्जिंग फोन का चार्जर, ये सभी सामान चुरा ले गया। ये तकरीबन 11 से 12 की